హరే కృష్ణ. హాఫ్ కేజీ అంత అలసందలు మొలకెత్తేసి పెట్టుకొని ఉన్నాను. దాని జతకి హాఫ్ కేజీ అంత బీరకాయ వేసేసి ఇప్పుడు వంచారు చేస్తాం. అది విలేజ్ స్టైల్లో. అలాగే అలసందలను బీరకాయ వేసుకొని కొంచెం వాటర్ దిండుగానే వేసుకొనేసి ఒక్క కోపించుకుంటాము. దీంట్లో వచ్చేసేసి అలసందలు మొలకెత్తే దాంట్లో హై ప్రోటీన్ వస్తుంది, బీరకాయలో ఫైబర్ వస్తుంది. ఇది మంచి కాంబినేషను, మనకి చాలా హెల్త్కిను బాగుంటుంది. ఇప్పుడు ఒక విజిల్ కోపించుకుంటాం. అలసందలు బీరకాయ ఉడికిండే దాంట్లోకి ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ అంతా కల్లుప్పు వేసేసేసి బాగా కలిపెట్టేసేసి ఒక 10 minutes వదిలేసేయాల. ఆమెటికి దాన్ని హోల్స్ ఉండే ఈ ప్లేట్లోకి వడేసుకొని ఒక 10 to 15 minutes వస్తే సపరేట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు అలసందలు అంతా వంచేసినాం. దానికి వచ్చేసి మసాలాకు వచ్చేసి తెల్లగడ్డలు, జీలకర్ర మిరియాల పొడి, జీలకర్ర, కొత్తిమీర, ఎండిన మిరపకాయలు ఆయిల్లో వేయించుకోవాలా, కొబ్బరి, టొమాటో, కొద్దిగా చింతపండు నానపెట్టుకొని ఉండేది. ఇవన్నీ మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకునేస్తాం. మనం గ్రైండ్ చేసుకొని ఉండేది ఈ పేస్టు, సాల్టు, ఈ వాటర్ అంతా మిక్స్ చేసి రసం మాదిరి చేసి బాయిల్ చేస్తాము. సాల్ట్ వేసుకునేటప్పుడు హుషారుగా ఉండాలి. ఆల్రెడీ గింజల్లో కొంచెం వేసింటాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. దీనికి బెల్లం వేసుకోకూడదు. అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, సాసులు కరివేపాకు ఇట్లా చెట్లించుకొనేసి తిరుగుబాటు తీసుకొనేసి ఈ బాయిల్ అవుతా ఉండే రసంకి మనం వేసి ఇంకోసారి ఇచ్చేస్తాము. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు, బాయిల్ అయింది. ఇంక షౌట్ చేస్తాము. చూడండి, అది మనము రసం ఎత్తుకొని వచ్చి ఇప్పుడు రసం చేసేసినాము. ఇప్పుడు వడేసిండే ఇది మొలకెట్టిన అలసందలు బీరకాయ వడేసిండే గింజలు ఇట్లా ఉంది. ఇప్పుడు దీన్ని మనం తాలింపు మాదిరి చేసుకుంటాము. ఇప్పుడు వచ్చేసేసి ఆయిల్ కడాయిలో ఆయిల్ పెట్టుకొనేసేసి అది హీట్ అయ్యి ఇడుస్తాం. చూడండి, ఆయిల్లో సాసులు ఇదైపోయింది. దీంట్లోకి ఇప్పుడు వచ్చేసి కరివేపాకు ఒక 3 పెద్ద గట్లు ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఉండే వేసేసి ఫ్రై చేసుకుంటాం. ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయింది. దీంట్లోకి మనము చిల్లీను సాల్ట్ వేసిండే పేస్ట్ వేసుకొనేసేసి ఇప్పుడు ఫ్రై చేసుకుంటాం. చూడండి, చిల్లీ సాల్ట్ అయిపోయాక ఒక కప్పు కొబ్బరి పౌడర్ వేసుకొనేసారు, పచ్చి కొబ్బరి వేసుకునేయాలండి. ఇది ఒక 2 minutes బాగా ఫ్రై చేసుకుంటాం. దీని కొబ్బరి బాగా పడితేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి, కొబ్బరి ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఈ గింజలు వేసుకొనేసేసి బాగా ఫ్రై చేసుకుంటాం. చూడండి, మొలకెత్తిన అలసందలు బీరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు అంతా డిష్ అవుట్ చేసుకుంటాం. చూడండి, అలసందలు బీరకాయ వంచారు బస్సారు అంటామే, ఇది రెడీ అయిపోయింది. ఇది అన్నంలో కానీ రాగి సంగటికి అయితే సూపర్గా ఉంటుంది. ఇది కొత్త ఎక్స్పీరియన్స్ ఏం కొత్త. ఈ మెనూ వచ్చేసి నాది కోడలిది, ఇది నా మెనూ కాదు. ఫస్ట్ టైం ఆ పాప చెప్పిస్తా అంటే నేను చేస్తూ ఉన్నాను. చాలా థ్రిల్లింగ్గా ఉండే, ఎందుకంటే ఎప్పుడు నేనే చేస్తూ ఉంటుంది. అందుకే ఈసారి ఆ పాప చెప్పిస్తా అంటే నేను చేస్తాను. చాలా బాగా వచ్చింది. అందరూ ట్రై చేయండి. సంగటికి వేడివేడిగా ఉన్నప్పుడే ఇట్లా మధ్యలో చిన్నగా హోల్ చేసుకొనేసి నెయ్యి వేసుకోవాలి. చూడండి, తట్లేకి ఒక పక్కలో సైడ్లో ఆ గింజలు వేసుకొనేసి ఈ చారు వేసుకొని తింటూ ఉంటే సంగటి సూపర్గా ఉంటుందండి. ఇదండి ఒరిజినల్ అలసందలు బీరకాయ వంచారు సంగటి. ఇది మంచి కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.